వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ముఖ్యంగా సోషల్ మీడియా కానీ చాలా గట్టిగా పనిచేయడం వల్ల ఈ జంతువుల కొవ్వు అని నోట్లో అది ఎలా వచ్చిందో కానీ ఆ మాటలు మాట్లాడిన నోర్లన్నీ కూడా మూతబడే పరిస్థితికి అయితే తీసుకొచ్చారండి. ఈ లింకులపైన ఏం చెప్తారు? ఇందాపూరు, బోలేబాబా, సంఘం, ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి, ఎటు దిప్పినా ఏ డైరీ కదిపినా అన్ని హెరిటేజ్ లింకులే బయటపడుతున్నాయి. దీంతోనే మోగబోయింది అనుకోవచ్చా నోర్లన్నీ? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు మీకు, అలాగే తుమ్మటి మాధవరావు గారికి అండ్ ఇంద్రనీల్ గారికి, సాక్షి టీవీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నారా బాబా డైరీ సిండికేట్ సార్, నారా బాబా డైరీ మాఫియా అని చెప్పి మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం సార్. ఒక్కసారి ఒక లింక్ డాట్స్ మొత్తం కనెక్ట్ చేద్దాం సార్, ఒక 2 నిమిషాలు టైం ఇస్తే. బోలే బాబా అలియాస్ హర్ష్ డైరీ 2018 జూన్ 20న టెక్నికల్ గా బిడ్ లో డిస్క్వాలిఫై అయిన కంపెనీకి 2019 మార్చి 6న 82,000 కేజీలు, అదేవిధంగా ఏప్రిల్ 19న 12,300 కేజీలు ఇచ్చారు సార్. మరి టెక్నికల్ గా డిస్క్వాలిఫై అయినటువంటి కంపెనీకి ఏడాది క్రితం సార్, కరెక్ట్ గా జూన్ 20, 2018లో డిస్క్వాలిఫై అయిన కంపెనీకి 10 నెలలు తిరగకుండానే మార్చి 6న ఎట్లు ఇచ్చారు సార్? ఎవరిచ్చారు? ఎవరప్పుడు ముఖ్యమంత్రి? సరే, బోలే బాబాకి హెరిటేజ్ కి మధ్య లింకులు ఉన్నాయనగానే అబ్బే మాకు ఉత్తరాఖండ్ బోలే బాబాతో లేవు, రాజస్థాన్ బోలే బాబాతో మాకు సంబంధాలు ఉన్నాయన్నది. సరే, నిజమేనా అని చూస్తే ఈ రాజస్థాన్ బోలే బాబాకి, ఉత్తరాఖండ్ బోలే బాబాకి టచింగ్స్ ఉన్నాయి సార్. మొన్న జరిపినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లో 70 చోట్ల చేశారు సార్. పెద్ద బోలే బాబా, చిన్న బోలే బాబా అని ఆడ కూడా ఉన్నాయి సార్. చూస్తే బోలియా బాబా అలియాస్ హెరిటేజ్, బోలే బాబా అలియాస్ చంద్రం బాబా, అదో లింక్ సార్. తర్వాత ఇందాపూర్కి వద్దాం సార్. 2015 జనవరిన ఏదైతే 5,77,000 కేజీలు ఇచ్చారు సార్. తర్వాత 2015లోనే 2,25,000 కేజీలు మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు సార్. 2016 మార్చిలో డిస్క్వాలిఫై అయింది సార్. డిస్క్వాలిఫై అయిన కంపెనీకి మళ్ళీ టెండర్లు ఇచ్చారు సార్. ఎట్టిచ్చారు? ఏంట్రా అంటే ఇందాపూర్ అలియాస్ హెరిటేజ్, ఇందాపూర్ అలియాస్ చంద్రం బాబా మనకు కనిపిస్తా ఉంది సార్, కళ్ళకు కట్టినట్టుగా. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని వెబ్సైట్ లో డౌన్ చేసి మరి ఏదైతే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఎందుకు మార్చారు? మీకు సంబంధం లేకపోతే. సో ఆ రోజు 290 రూపాయలకి ఇచ్చిన దాన్ని ఈ రోజు 658 రూపాయలకి ఎందుకు మార్చారు? దోపిడీ కదా. అదే విధంగా పబ్లిక్ లో సార్, ఏదైతే ఆన్లైన్ లో 500 రూపాయల చిల్లరకు దొరికేటువంటి నెయ్యిని వాళ్ళకి ఆన్లైన్ లో దొరుకుతుంటే ట్రాన్స్పోర్టేషన్, ప్యాకింగ్, అదే విధంగా రీటైలర్ సంబంధించినటువంటి మార్జిన్, అదేవిధంగా హోల్సేలర్ మార్జిన్, ఇవన్నీ ఉంటాయి సార్. మరి ఇదేం లేదు కదా, డైరెక్ట్ గా ట్యాంకర్లే కదా, మరి తగ్గించేవాళ్ళు కదా, మరి పెంచెట్టిచ్చారు. సో ఇది దోపిడీ కదా, దేవదేవుడు సొమ్ముని దోచుకోవడం కదా. బ్రహ్మం గారు చెప్పింది నిజమే సార్. ఇదే బ్రహ్మం గారు ఏం చెప్పారంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగలు పడతారని చెప్పారు సార్. దొంగలు పడతారంటే అమ్మో దోపిడీ దొంగలు వస్తారేమో అనుకున్నాం కదా. కాదు సార్, ఇలా డైరీల రూపంలో వెంకటేశ్వర స్వామి సొత్తును దోచుకునే దొంగలు పడతారంట సార్. ఇది సార్ నిజమైన దొంగలు, బ్రహ్మం గారు చెప్పిన దొంగలు సార్. ఇక సార్ అది దాంతో ఆగలేదు సార్. తర్వాత ప్రీమియర్ డైరీ సార్, ఇది కూడా ప్రీమియర్ డైరీకి 2016 ఏప్రిల్లో 332 రూపాయలతో ఆర్డర్ ఇచ్చారు సార్. ఈ ప్రీమియర్ డైరీకి ఎవర్రా డైరెక్టర్స్ అంటే రేణుగుప్తా, ఆశిష్ గుప్తా. ఈ రేణుగుప్తాకి 9,000 షేర్లు వచ్చేసి హెరిటేజ్ లో ఉన్నాయి సార్. ఈ ప్రీమియర్ డైరీ సార్, దానికి 2016 ఏప్రిల్లో 330 రూపాయలతో ఆర్డర్ ఇచ్చారు సార్. ప్రీమియర్ డైరీ అలియాస్ హెరిటేజ్, ప్రీమియర్ డైరీ అలియాస్ చంద్రం బాబా, ప్రీమియర్ డైరీ అలియాస్ నారా బాబా. ఎస్, ఇంకోటి సుఖీ ఆగ్రో సార్, 2014-19 మధ్య చేసినాయి సార్. ఇంకోటి సుఖీ ఆగ్రో 2016లో సుఖీ ఆగ్రోకి కేజీ 285 రూపాయలతో టెండర్ ఇచ్చారు సార్, ఆర్డర్ ఇచ్చారు. సో ఈ సుఖీ ఆగ్రో ఎవరిదా అంటే ఇప్పుడు మీరు హెరిటేజ్ డైరీ అని కొట్టు చూడంగానే మీకు మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ అని కనిపిస్తుంది సార్. ఆ మిల్కీ ఫ్రెష్ ఫుడ్ అనేది రూపాంతరం చెందినటువంటి సుఖీ ఆగ్రో సార్. ఈ సుఖీ ఆగ్రో డైరెక్టర్ ఎవర్రా అంటే, సుఖీ ఆగ్రోకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవర్రా అంటే నందకిషోర్ అట్టల్ సార్. ఈ నందకిషోర్ అట్టల్ అనే అతను ఈ సుఖీ ఆగ్రో అనేది బ్యాంకరప్ట్ లో ఉంది, ఫ్రాడ్ లో ఉంది, ఎంక్వైరీలో ఉంది సార్. దానికి వీళ్ళు టీటీడీ నెయ్యి కట్టబెట్టారు సార్. అప్పుడు ఎందుకు కట్టబెట్టారంటే సార్, ఆ సుఖీ ఆగ్రో అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆ టైంలో ఇందాపూర్ అనేది డిస్క్వాలిఫై అయింది సార్. డిస్క్వాలిఫై అయినప్పుడు సుఖీ ఆగ్రో అండ్ గోవింద్ ఆగ్రో అని చెప్పి హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. మీరు ఈ రోజు చూడండి సార్, హెరిటేజ్ లో మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉంటుంది సార్. ఆ మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ అనేది ఏంటంటే అంటే ఇంతకు ముందు హర్ష్ ఫ్రెష్ కాస్త బోలే బాబాగా మారింది చూడండి సార్, అదే సుఖీ కాస్త మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ గా మారింది సార్.
మ్మ్. ఇక వైష్ణవి డైరీకి వద్దాం సార్. వైష్ణవి డైరీకి రాగానే సెప్టెంబర్ 2024 సార్, ఇది ఈ డాట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. సెప్టెంబర్ 2024లో వెబ్సైట్ డౌన్ చేశారు సార్. వెబ్సైట్ డౌన్ చేస్తే ఇప్పుడు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి నువ్వు ఏదైనా లింకులు కొడితే డైరెక్ట్ గా హెరిటేజ్ లోకి వెళ్ళిపోతుంది సార్. హెరిటేజ్ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది సార్. ఎందుకు వెళ్తుందో తెలియట్లా. మ్మ్. నెక్స్ట్ ఇంకోటి సార్, వైష్ణవి డైరెక్ట్ కి మామూలుగా ఎంత కుట్రో సార్. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టి వైఎస్ఆర్ సీట్ మీద ఆడిన కుట్రకి ఇది ఒక నిదర్శనం సార్. వైష్ణవి డైరీ డైరెక్టర్స్, ఒరిజినల్ డైరెక్టర్స్ వచ్చేసి దివ్యల వెంకటేశ్వరరావు, రాజేష్ చావడా. వీళ్ళిద్దరిని 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళని తొలగించేసి ఎవరిని పెట్టారో తెలుసా సార్ వైష్ణవి డైరీ డైరెక్టర్స్ గా? Yes. విపుల్ జైన్, పమిల్ జైన్ సార్. ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారు చూడండి సార్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి డైరెక్టర్స్ గా పెట్టారు సార్. సరే, ఈ వైష్ణవి డైరీకి ఎవరికి లింకులు ఉన్నారంటే వైష్ణవి డైరీ అనేది అలియాస్ సంగం డైరీ సార్. మ్మ్. అది క్లియర్ గా అర్థమైపోతుంది. వైష్ణవి డైరీ ఇస్ అలియాస్ సంగం డైరీ. మరి వైష్ణవి డైరీ, సంగం డైరీకి డైరెక్టర్లుగా వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు సార్. ఎందుకంటే వీళ్ళని ముందు పెట్టి, సో మళ్ళీ కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారణ అయింది కూడా ఏ డైరీ నుంచి వెళ్ళినాయి సార్? ఓహో. వైష్ణవి డైరీ నుంచి వెళ్ళినాయి సార్. మ్మ్. వైష్ణవి ఎవరిది సార్? సంగం ధూళిపాల నరేంద్ర సార్. డైరెక్టర్లు ఎవరు సార్? వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు సార్. మొత్తంగా కల్తీ అయి రిజెక్ట్ అయిన నెయ్యిని ఒక కుట్ర ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లాలి. మన సిట్ ఉంటుంది, మన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, మనం ఏది రాసిస్తే అది రాసి సంతకం పెట్టే సిట్ ఉంటుంది అన్న ఒక దురుద్దేశంతో వైష్ణవి డైరీ ద్వారా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఆడిన రాజకీయ క్రీడ సార్ ఇది. కాదంటారా సార్? ఎస్. మరి ఇది ఇన్ని లింకులు హెరిటేజ్ కి లింకులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు, లోకేష్ సైలెంట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఈ లింకులన్నీ బయటపడ్డ తర్వాత ఆయన క్వశ్చన్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కంటే కూడా నారా బాబా ఈజ్ ఇంపార్టెంట్. హైందవ ధర్మం కంటే కూడా చంద్రం బాబా ఇచ్చే స్క్రిప్ట్ ఇంపార్టెంట్. ఓకే, అందుకు కాబట్టే మాట్లాడు సార్. రైట్. ఇంకొక చిన్నగా చివరిగా మాట చెప్పాలి సార్. సార్, ఈ వైష్ణవి డైరీలో ఇంకో లింక్ ఉంది సార్. 1 minute ప్లీజ్. వైష్ణవి డైరీలో ఇంకో లింక్ ఉంది సార్. వైష్ణవి డైరీకి ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, దాని పేరు శ్రీలక్ష్మి వైష్ణవి డైరీ సార్. దీనికి డైరెక్టర్లు ఎవర్రా అంటే లంకా ప్రసాద్, వల్లభనేని హరికృష్ణ ప్రసాద్ సార్. వీళ్ళిద్దరు ఏం చేస్తారా అంటే హెరిటేజ్ కి సంబంధించినటువంటి పాలు, పెరుగు, నెయ్యి, చీజు, పాల పౌడర్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటారు సార్. సో చూడండి సార్, వైష్ణవి మందే, వైష్ణవి మందే సార్, ప్రీమియర్ మందే, సుఖీ మందే, బోలేబాబా మందే, ఇందాపూర్ మందే, జయంబా మందే. తేరా చూస్తే మొత్తంగా చంద్రం బాబా డైరీ మాఫియా, నారా బాబా డైరీ సిండికేట్ మొత్తం కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా వీళ్ళందరూ కలిసి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సొత్తును పంచుకుంటున్నారు సార్. రైట్, రైట్. మాధవరావు గారు, ఇంత పెద్ద చెప్పండి సార్. ఏదైతే అసెంబ్లీలో ఈ రోజు కూడా సార్, అసెంబ్లీలో ఈ రోజు కూడా అచ్చెన్నాయుడు అనే ఒక మంత్రి అసెంబ్లీలో ఈ రోజు కూడా చండాలమైన మాటలు మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి అడిగారు సార్. నేను అడుగుతున్నాను సార్, తిరుమలలో 1000 కాల మండపం, గొల్ల మండపం, అఖండ మండపం కూలగొట్టినటువంటి వ్యక్తిది ఏ మతం? తిరుమలలో ఊంజల్ సేవా మండపం కూలగొట్టాలని చెప్పి అనుమతులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుది ఏ మతం? తిరుమలకి ఏదైతే నిత్య కైంకర్యాలని అనునిత్యం వీక్షించేలా ఎస్టీబీసీ ఛానల్ తెస్తే దాన్ని వ్యతిరేకించిన వ్యక్తిది ఏ మతం? తిరుమల 7 కొండలను 2 కొండలు చేస్తా, జీవోఎంఎస్ నెంబర్ 746 ని రద్దు చేస్తా అన్న వ్యక్తిది ఏ మతం, ఏ ధర్మం? తిరుమలతో పాటుగా అన్ని ధార్మిక క్షేత్రాల్లో అన్యమత ప్రచారం చేసుకోవడానికి అనుమతిస్తా, అడ్డుగా ఉన్నటువంటి 747 ని రద్దు చేస్తా అన్న వ్యక్తిది ఏ మతం, ఏ ధర్మం? తిరుమల సార్, ఇంకో విషయం, పుష్కరాల్లో షూటింగ్ పేరుతో 29 మందిని తొక్కించి చంపి వాళ్ళ చావును కూడా అవహేళనగా మాట్లాడిన వ్యక్తిది ఏ కులం, ఏ మతం, ఏ మతం? పుష్కరాల పేరుతో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుళ్లను కూలగొట్టి అక్కడ మొబైల్ టాయిలెట్లు పెట్టి ఉత్సవమూర్తుల్ని, మూల విరాట్లని మున్సిపాలిటీ వ్యాన్లలో తీసుకెళ్లిన వ్యక్తిది ఏ కులం, ఏ మతం? రాజకీయం కోసం కుట్రతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన యొక్క లడ్డు యొక్క ప్రతిష్టతని దిగజార్చిన వ్యక్తిది ఏ కులం, ఏ మతం? సమాధానం చెప్పాలి సార్. రైట్.